హాయ్ అండి, అందరికీ నమస్కారం. రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు జగ్గైపేటలో స్వయంభూగా వెలిసిన నాగలక్ష్మి అమ్మవారి గుడి చూపిస్తానండి. వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్దామండి. అలాగనే మీరైతే నా వీడియోస్ బాగానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, లైక్ చేయట్లేదు. మీరు కానీ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను, మంచి మంచి ప్లేసులు చూపిస్తానండి. నేను ట్యాక్సీ డ్రైవర్ని కాబట్టి కొన్ని ప్లేసుల్లో నేను చూసినా కూడా వాటిని వీడియో చేయలేకపోతున్నాను. అలాగనే చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారండి కొంతమంది. అదేవిధంగా అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే మీ బంధువులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి, అది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగనే నేను గుళ్ళు కానీ మంచి మంచి ప్లేసులు కానీ ఎక్కడ ఉన్నప్పుడు తీసి చూపిస్తాను మీకు. ఈరోజు సండే కాబట్టి మా బాబుతో కలిసి అమ్మవారి గుడికి వెళ్తున్నానండి. ఈ దగ్గరలో ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా ఉంటే అమ్మవారి గుడిని చూశారండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి అమ్మవారు. ఇక్కడ మీకు జగ్గైపేట అంటేనే బంగారానికి, అలాగనే సిమెంట్ ఫ్యాక్టరీలకి, టెంపుల్స్కి పెట్టింది పేరండి. ఇక్కడ చాలా వరకు మంచి మంచి దేవుడి గుళ్ళు ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడ ఏ దేవుడి గుడి చూశారో కామెంట్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు ఈ లోపల ఆర్చిలోంచి వెళితే మనం అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తామండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది పెద్ద ఫ్యాక్టరీ ఒకటి కనపడుతుంది, రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ అండి అది. ఈ అండర్ పాస్లోంచి లోపలికి వెళితే మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తామండి. ఈ పైన రైల్వే ట్రాక్ అండి, కింద మటుకి దండంపూడి వెళ్ళడానికి అండర్ పాస్ వేశారండి. అదేవిధంగా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఒకటి జరిగిందండి. బామ్మగారు బండి మీద నుంచి కింద పడిపోయారు. చర్చికి వెళ్తున్నారంట. చర్చికి వెళ్ళే టైంలో బామ్మగారు బండి మీద కూర్చొని సరిగా గట్టిగా పట్టుకోపోవడం వల్ల కింద పడిపోయారు. ఆ బామ్మగారు ఒంటి నిండా రక్తమైంది, ఒకసారి మీరు చూడవచ్చు. పెద్దవాళ్ళని బండి మీద కూర్చోబెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కూర్చున్నారా లేదా అనేది మనం గమనించాలి. వాళ్ళకి తెలియదు ఎలా కూర్చోవాలో ఏంటో కూడా తెలియదు. మనం బండి మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు కూర్చున్నారు కదా అని మనం లాగించుకొని వెళ్ళిపోతుంటాము. వాళ్ళు బ్యాలెన్స్డ్గా కూర్చోలేరు. అదేవిధంగా ఆ బామ్మగారిని చూశారు కదా ఎలా కింద పడిపోయిందో, తలకాయ దెబ్బ తగిలి బాగా రక్తం బాగా వచ్చిందండి. పెద్దవాళ్ళని బండి మీద ఎక్కించుకుంటే చాలా సేఫ్గా తీసుకెళ్ళండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. 1-2 సార్లు చూసుకోండి, ఎందుకంటే కింద పడ్డాక చాలా పెద్ద దెబ్బలు తగులుతాయి రోడ్డు మీద. అదేవిధంగా వాళ్ళని బామ్మగారిని బండి ఎక్కించేసి గుడి దగ్గరకు వచ్చానండి. ఇదేనండి అమ్మవారి గుడి. ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం ఇక్కడ పూజల మటుకి చాలా బాగా జరుగుతుంటాయండి. ఇక్కడ కనిపిస్తున్న రౌండ్గా ఉన్న గోడ పుట్ట ఉందండి అక్కడ. ఇక్కడ ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారు మీరు ఒకసారి చూస్తే తెలిసింది, అంత పవర్ఫుల్ అండి. కాళ్ళు కడుక్కొని ఇప్పుడైతే దర్శనానికి వెళ్దామండి. అలాగనే లోపల మనకి ఏమేమి ఉన్నాయో చూద్దామండి ఒకసారి. అదేవిధంగా గుడి లోపల ప్రదేశాలండి ఇదంతా కూడా, ఒకసారి చూడవచ్చు. స్వయంభూ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి దేవస్థానం. ఇక్కడ సర్పదోషాలు ఉంటే సర్పదోషాలకు ఇక్కడ పూజలు చేస్తారండి. ఎటువంటి సర్పదోషమైనా సరే అన్ని రకాల సర్పదోషాలకు ఇక్కడ పూజలు చేస్తారు. మీకు వాటికి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి. మీకు ఎటువంటి దోషాలుండా ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, నాగసర్ప విగ్రహాలు ఉన్నాయండి, చూపిస్తాను చూడండి. చూశారు కదండి నాగసర్పాలు. మన జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయండి. అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఒక్కసారి మీరు నాగలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి, అవన్నీ కూడా తొలగిపోతాయండి. ఇప్పుడు వెళ్ళి మనం అమ్మవారి దర్శనం చేసుకుందాం లోపలికి వెళ్ళి. ఇప్పుడైతే గుళ్ళోకి వచ్చామండి. అయ్యగారు గోత్రనామాలు అడిగి
మన పేరు మీద అర్చన చేశారండి. అదేవిధంగా నేను కూడా కనులారా అమ్మవారిని చూసి నా మనసులో కోరిక అమ్మవారికి చెప్పి మీరు కూడా అమ్మవారిని కనులారా చూసి ఆ తల్లిని మనసారా దండం పెట్టుకోండి. మీరు కూడా నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికి కూడా ధన్యవాదాలండి. సపోర్ట్ చేయండి ప్లీజ్.